వేదాన్ని అనుష్ఠించి అంటే మనమందరం కూడా వేదాన్ని పూర్తిగా నమ్ముతున్నామంటే పూర్తిగా నమ్మం మనం. వారందరూ కూడా కేవలము వేదం ఏ రకంగా అయితే చెప్పిందో అలా జీవనాన్ని సాగించేటువంటి వ్యక్తులు వారందరూ కూడా. లౌకిక విధానం లేకుండా వాళ్ళ తాతల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి కూడా వేదం అనూచీనంగా వాళ్ళ యొక్క వంశంలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా కన్నయ్య ఘనపాఠి గారు ఆయన పెద్ద పరీక్షాధికారి అయినా కూడా ఆయన పిల్లల్లాగా పెద్దల్లాగా ఉంటుంటారు. ఇందాక కప్పగంతు జ్వాలా రామలింగేశ్వర ఘనపాఠి గారు ఇందాక ఉటంకించినట్టుగా వారి నాన్నగారు ఎన్నో యజ్ఞములు, అసలు అటువంటి యజ్ఞాలు మనం ఇప్పుడు కనలేమో చూడలేమో కూడా. అంటే వారు ఎన్నో యజ్ఞాల్లో యజ్ఞం గురించి చెప్పాలంటే వారు ఎంతసేపు అయినా చెప్తారు, అలాగా మనకు వినే ఓపిక ఉండాలి. కానీ నిజంగా వారందరూ రావడం, ఇక్కడికి వచ్చి చక్కగా వాళ్ళ యొక్క వేదనాదాన్ని మనందరికీ కూడా వినిపింపచేయడం మనందరి యొక్క పురాకృతమైన పుణ్యం. ఎందుకంటే పూర్వజన్మ కృతై పుణ్యై జ్ఞాత్వేమాం పరదేవతాం. మనం ఒక పూజ చెయ్యాలన్నా, ఒక అమ్మవారి అర్చన చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా మనం క్రితం జన్మలో చేసిన ఏదో ఒక పుణ్యం లేకపోతే మనం ఈ రోజున ఏది కూడా చెయ్యలేము. కనుక కొద్దిమందే ఉండవచ్చు కాక గంగిగవు పాలు గరిటెడైనను చాలు. మనకి ఎంతమంది లక్షల మంది అక్కర్లా మనకు. ఇదేమి బాహుళ్యానికో ఏదో పటాటోపానికో కాదు. ఇక్కడ ఎంతమంది పరమేశ్వరుడు ఇక్కడ ఎంతమందిని రప్పించుకోవాలి అనుకున్నాడో అంతమంది మాత్రమే శ్రద్ధాళువులు. ఎందుకంటే నిత్యము కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా కూడా. అది మాకు ఆనందించదగ్గ విషయం. ఇక్కడ సంధ్యావందనం చేయకుండా ఎంతమంది వచ్చి కూర్చుంటే మాత్రం లాభం ఏముంది? అందరూ కూడా నిత్యము ఏదో ఒక పూట. ఎందుకంటే సంధ్యావందనం లేకుండా ఉంటే 7 పూటలు సంధ్యావందనం చేయకపోతే వాడు పునః ఉపనయనం చేసుకోవాలని చెప్పిన ధర్మశాస్త్రం ఉన్నది. ఒకవేళ కేవలము ఏకదిన ఉపనయనం చేసుకున్నా మళ్ళా తర్వాత పునః 4 రోజుల ఉపనయనము కూడా అనుష్ఠించాలి అని చెప్పిన కూడా శాస్త్రంలో ఉన్నది. ఒకవేళ వివాహం కూడా 5 రోజులు చేసుకోకపోతే, ఒకవేళ వివాహం చేసుకున్నా మళ్ళా దీక్ష కూడా అవలంబించాలి అని చెప్పని శాస్త్రంలో ఉన్నది. కనుక ఇవన్నీ కూడా వారి ద్వారా మనందరం కూడా నేర్చుకున్నాం. చక్కగా విన్న మన యొక్క చెవులన్నీ కూడా ఆ వేదధ్వని ద్వారా మనం చేసిన పాపాలన్నీ కూడా. ఎందుకంటే వేదం అంటే ఇష్టప్రాప్తి అనిష్ట సాధకత్వాత్. అంటే మనకి ఇష్టప్రాప్తి కలుగుతుంది, అరిష్టం ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. కనుక వారందరికీ కూడా సాంజలిబంధక ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు చిన్న కార్యక్రమం బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి యొక్క వడ్లమాన లక్ష్మీనారాయణ అవధానుల గారికి వారికి వాళ్ళ శిష్య బృందం అంతా కూడా ఒక సువర్ణ కంకణం వేద్దామని సంకల్పం చేశారు. మిగతా శిష్యులంతా కూడా వారి కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. కనుక ఇక్కడ ఉన్నవారంతా కూడా బ్రహ్మశ్రీ విష్ణుభట్ల కన్నయ్య ఘనపాఠి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కప్పగంతు